డిస్పెన్సర్ లో చేస్తాను, ఈఎస్ఐ లో చేయబట్టి గత 15 సంవత్సరాల నుండి చేస్తాను. ఇక్కడ నాచారంలో చేసిన, ఎర్రగడ్డ చేసిన, జీడిమెట్ల డిస్పెన్సర్ లో చేస్తున్నాను. మాకు 6 మంత్ అవుతుంది సాలరీస్ లేక. దాంట్లో యాక్టివిటీ వాళ్ళు ఉన్న 9 months అవుతుంది. అందరూ కిరాయి ఉన్న వాళ్ళు, పిల్లలు, చిన్న పిల్లలు, స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు, కిరాయి వాళ్ళు, ఇంటి రెంట్ ఎట్లా కట్టుకుంటాము? ఈ జీతాలేమో మాకు సరిపోవట్లేదు. 13,000 జీతం మాకు వచ్చేది. ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయ్యి 15,600కు. మరి జీతాలు వేయించాలి, మాకు ఇయ్యాలి. నెలకు 5వ తారీఖు లోపల మాకు వేస్తేనే మాకు ఇల్లు గడుస్తుంది కదా. ఇదేంటి రేవంత్ రెడ్డి అని ఎక్కినాక న్యాయం జరుగుతుందని చూస్తున్నాం, కానీ ఏ న్యాయము, ఏ స్పర్శ లేదు అక్కడ. ఏం అసలు ఎట్లా బతుకుతాము? ఇంతమంది పిల్లలు, మాకు అవుట్ సోర్సింగ్ ఇంత జనాలు ఉన్నారు, చూస్తున్నారు కదా. ఆ జీతం ఏం సరిపోతుంది? అయినా జీతం కూడా టైం కు లేదు. మాకు జీతాలు పెరగాలి, మాకు మధ్యలోకి కాంట్రాక్ట్ తీసేయాలి. కాంట్రాక్ట్ తీసి మాకు రెగ్యులర్ గా చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మీరే కదా అంటే ఓట్లు వేసిండు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది మీరే కదా. కానీ ఇప్పటి వరకు వచ్చి దాదాపు దగ్గర 9 నెలలు అవుతుంది ప్రప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు కూడా మీరు ఇంకా రోడ్ల మీద ఉండి మీరు ఇప్పటికి కూడా ధర్నాలు చేయాల్సి వస్తుంది కదా. గత 15 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. ఏఐటీసీని పెట్టుకొని చేసినాము. చాలా ఇదే రూట్ లో, ఇదే స్థానంలో కూర్చొని మేము ప్లేస్ లో కూర్చొని చాలా ధర్నాలు 10 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. ఆయన ఏ రోజు న్యాయం జరగలేదు. కేసీఆర్ వచ్చిండు, ఆయన అవుట్ సోర్సింగ్ మేము చేస్తా పర్మనెంట్ గానంటే ఆయనకు ఓట్లు వేసినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే చేస్తా అంటే రేవంత్ రెడ్డి అనే వేసినాం, కానీ ఏ న్యాయం జరగట్లేదు. ఆయన వచ్చే జల్మంటూ ఒకటే, కానీ మంచి పేరు తెచ్చుకొని ఇంతమంది జీవితాలతో వాడుకుంటుండే. ఒక్కొక్కరు వాళ్ళ బాధలు వింటుంటే నాకు ఏడుపు వస్తుంది. ఏం చేస్తాం అసలు? చిన్న జీవులం మేమేమో, వాళ్ళకి ఏం చేయగలుగుతాం అసలు? పిల్లలు ఒక్కొక్కరు రోడ్డు మీద పడుతున్నారు. మొన్న ఒక ఆయన కూడా అక్కడ సిద్దిపేట సైడ్, వరంగల్ సైడ్ ఉరి పెట్టుకొని చనిపోయాడు. సాలరీస్ రాకనే ఇన్ని నెలలు రాకపోతే ఎట్లా నడుస్తుంది? ఎట్లా పప్పులు, బియ్యము, అన్ని ఇంటి రెంట్ అన్ని పెరిగినాయి. హైదరాబాద్ ఏంటని ఉండాలంటే భయం అవుతుంది. ఎక్కడ ఉంటాము? జీతాలు పెరగాలి, మాకు పెరిగిన జీతాలు అమలు చేయాలి. జీవో ప్రకారం జీవో వచ్చిందంటారా? జీవో తీసుకురారు, అడిగితే వినరు, ఎవరు పట్టించుకోరు. ఎన్ని ఏండ్లండి ఇవి? ఇంకా రేవంత్ రెడ్డి అని వచ్చినాక న్యాయం చేయాలి కదా. జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలా చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? అసలు మీ సమస్య ఏంటిది? ప్రభుత్వ దృష్టికి అసలు ఏం తీసుకోవాలి అనుకుంటున్నారు? నా పేరు తాయా నాయక్, మోడల్ స్కూల్ చీఫ్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ స్టేట్ యూనియన్ ప్రెసిడెంట్. అయితే మాకు 2013లో ప్రతి ఒక్కరికి మా ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ ప్రకారము మాకు కలెక్టర్ కమిటీ ద్వారా అపాయింట్మెంట్ చేసి, మాకు పోయిన కేసీఆర్ ప్రభుత్వము కలెక్టర్ కమిటీ ద్వారా ఎన్నుకొని మాకు వారు నియమించిన ఏజెన్సీలకు అప్పచెప్పడం జరిగింది. ఆ ఏజెన్సీ వాళ్ళు ఆ జీతాలు, గవర్నమెంట్ ఇచ్చే జీతాలు కూడా మా ప్రతి ఒక్కరి నుంచి 5,000 రూపాయలు ఏజెన్సీ తీసుకుంటూ మాకు చాలాని జీతాలు చెల్లిస్తున్నారు. ఆ జీతంతో మా భార్య, పిల్లలు, మేము ప్రతిరోజు స్కూల్కు వెళ్ళాలనుకుంటే కూడా ప్రతి రోజు ఒక్కొక్కరికి 250, 300 బస్ ఛార్జీలకి సరిపోవటం జరుగుతుంది. మళ్ళీ మేము మా బతుకులు మేము జీవించాలంటే ఎలాగా? మళ్ళొకటి, గత ప్రభుత్వము ఎప్పుడో మేము ఏర్పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ అనేది ఉండదు. మేము అందరికి పర్మనెంట్ చేస్తాము. ఒక సీఎం ను కూడా కాంట్రాక్ట్ చేయండి అనే మాట కేసీఆర్ గారు అన్నారు, కానీ వారు ఎలాంటి న్యాయం చేయలేదు. కావున ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వమైనా మేము చేసే ఈ సేవలకు ప్రతి డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ వాళ్ళు లేనిది ఒక్క పని కూడా కదలదు. ఒక్కవేళ అవుట్ సోర్సింగ్ వాళ్ళు 2 రోజులు కూడా మానేస్తే ఆ డిపార్ట్మెంటే ఆగిపోతుంది, ప్రతి పని కూడా ఆగిపోతుంది. కావున ఈ రోజు పని చేస్తున్న ప్రభుత్వము, రేవంత్ అన్న గారు, ముఖ్యమంత్రి గారు ఈ మా దృష్టిని, మా యొక్క ఈ చేస్తున్న పనితనమును మాకు ప్రతి ఒక్కరికి పనికి సమానము వేతనం ఇస్తూ, మరియు మేము చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా
ఒక్కరికి కూడా ఎలాంటి ఆరోగ్య భద్రత లేదు, మళ్ళొకటి ఉద్యోగ భద్రత లేదు. కావున ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసి ఈ రోజు ఎవరైతే పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ జీతం చెల్లిస్తున్నారో మాకు కూడా అదే జీతం చెల్లించాలని చెప్పి నేను ఈ అవుట్ సోర్సింగ్ జేఏసీ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్.